మిర్రర్ ట్రైలర్ ఎలా ఉంది బ్రో? అది మీరు చెప్పాలన్న, నాకైతే చాలా బాగా నచ్చింది మా సినిమా కాబట్టి మీరు చెప్పాలి. అది క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? అది ఇప్పుడే ఏమీ రివీల్ చేయకూడదు, కానీ ఓవరాల్గా అంతా బాగుంటుంది. సినిమాతో సహా అందరి క్యారెక్టర్స్ కానీ అందరి లుక్స్ కానీ చాలా బాగుండబోతుంది. మిమ్మల్ని చూడగానే సలార్ గుర్తుకొస్తుంది, అలాంటి మూవీ అని చెప్పొచ్చా? అలా కంపేర్ చేయలేమన్నా, సలారే మిరాయే అంతే. ఇప్పుడు ఏమేమి మూవీ చేస్తున్నారు? ప్రజెంట్ మిరాయ్ ఇది ఒకటి రిలీజ్కి ఉంది సెప్టెంబర్ 12th, అండ్ నెక్స్ట్వి స్లోగా చెప్తా. మేము సోషల్ మీడియాలో మీ రీల్స్ ఎక్కువ సలార్ది డైలాగ్ చూసుకుంటూ ఏం చేస్తాం, మా గురించి ఒక చిన్న చెప్పరా? ఇప్పుడా మళ్ళీ వస్తాడు నా సలార్. ఎలా ఉంది? ట్రైలర్ అయితే సూపర్ ఉందన్న. సినిమాలో సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేశారు ట్రైలర్లో. స్టోరీ అనేది కూడా బాగుంది, ఎందుకంటే ఒక బ్యాడ్ గ్రూప్కి ఒక గుడ్ గ్రూప్కి మంచి చూపించారు బాగా. ఒక చెడు శక్తులు మంచి శక్తుల మీద బాగా చూపించారు. ఇందులో మంచు మనోజ్ అనే యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. అన్న ఇన్ని రోజులు బిందాసు, పోటుగాడు ఇట్లా ఒక లవ్ రొమాంటిక్ హీరోగానే చేశారు. నెగిటివ్ రోల్స్లో మోహన్ బాబు రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాదు, మనకు కనిపిస్తుంది. దాంట్లో బ్లాక్ స్వాడ్ అనే దాంట్లో మోహన్ బాబుకి నెగిటివ్ చేశారు. ఆ తర్వాత అదే రేంజ్లో మనోజ్ అన్న కూడా విలన్గా ఆ రేంజ్ని రీచ్ అవుతారు. ఇలాగే విలన్గా చేస్తే బాగుంటుందా హీరో? లేదన్న, అన్న ఒక మంచి ఆర్టిస్టు, మీరు ఎలాగైనా వాడుకోవచ్చు మనోజ్ అన్నని. భైరవన్ సినిమాలో కూడా మంచిగా వాడుకున్నారు. అట్లా డైరెక్టర్ టాలెంట్, రైటర్స్ టాలెంట్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక జగత్ బాబు గారు లెజెండ్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. సో ఇట్లా ఒక మంచి ఆర్టిస్ట్ని మనం ఒక కంబ్యాక్, ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, కామెడీ చేశారు ప్లస్ విలన్. ఇట్లా ఒక డైరెక్టర్ రైటర్ సరైన వాళ్ళు పడితే మాత్రం మనోజ్ అన్నకు కూడా సరైన ఆర్టిస్ట్ అంతే. ఎందుకంటే నవరసాలు పండించేవాడే నటుడు, అందులో అన్న దగ్గర అన్ని రసాలు ఉన్నట్టున్నాయి గట్టిగానే. ఇంతవరకు నెగిటివ్ కూడా ఇంత బాగా చేశాడు. అది ఎందుకంటే మోహన్ బాబు గారి కొడుకు కాబట్టి అది భయపడితే వచ్చి ఉంటుంది. తేజ సజ్జా కూడా అసలు చిన్నప్పుడు చూసిన తేజ సజ్జానేనా అనిపిస్తున్నాడు మాకు. ఇంద్రా సినిమాలో, బాలు సినిమాలో కనిపించిన తేజ సజ్జానేనా. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ముందు కనిపించిన తేజ సజ్జా ఇంత పెద్ద హీరో అయ్యి హనుమాన్ అనే పాన్ ఇండియా సినిమా హీరో అవడం కూడా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే అది ఆర్డినరీ కాదన్న, ఎవరికో అదృష్టం ఉంటే తప్ప ఇంత సక్సెస్ రాదు. ఈ మూవీ కూడా గ్రాఫిక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, స్టోరీ కూడా బాగుంది, ప్లస్ డైరెక్షన్ టాలెంట్ బాగుంది, కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంతవరకు విశ్వప్రసాద్ గారు చెప్పారు విఎఫ్ఎక్స్ వర్క్ చాలా కష్టపడి చేసామని, కానీ అది చూస్తుంటే మాకు చాలా 10 రెట్లు హ్యాపీగా ఉంది. సినిమా కూడా ఒక బ్లాస్ట్ అవుతుంది. సినిమా హనుమాన్ సినిమా అంతా బ్లాస్ట్ అవుతుంది. హనుమాన్ సినిమాకి వచ్చిన కలెక్షన్ ప్లస్ అవార్డులు కూడా వస్తాయి. శ్రేయ గారు వీళ్ళందరూ ఏంటంటే ఒక అట్రాక్షన్ లాగా, గ్లామరస్ అట్రాక్షన్ అంతా బాగుంది. ప్లస్ అందరికన్నా కూడా స్క్రీన్ని మొత్తాన్ని కూడా మనోజ్ అన్న వీళ్ళు ప్లస్ గ్రాఫిక్స్ వర్క్తో మెస్మరైజ్ చేశారు. మిర్రర్ ట్రైలర్ ఎలా ఉంది ఈరోజు వచ్చింది? బాగుందన్న, వేరే లెవెల్ ఉంది. ఆటో ఇవ్వరా బాగుంది, చూడొచ్చు. మంచు మనోజ్లో విలన్ లెక్క అనిపిస్తుంది, ఎలా? మనోజ్ అన్న బాగా వేసిండు, వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు చెప్పాలంటే. బాగుంది ఫైనల్. అసలు ఇందులో విలన్ లెక్క అనిపించినా కానీ ఇప్పుడు ఈవెంట్లో చూస్తే ఎక్కువ రెస్పాన్స్ మనోజానికి వస్తుంది, ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అన్న, అదంతే. అది అభిమానం అంటే చెప్పలేము అన్న. బాగుంది. ఇప్పుడు అభిమానించే వాళ్ళు హీరో లెక్క చూడాలనుకుంటారు కదా, ఇప్పుడు మరి ఇందులో విలన్ లెక్క ఇంకా మా అన్నకి ఎట్లా ఇచ్చినా సెట్ అవుతుంది అన్నట్టు ఇక చూస్తున్నాం. ఎట్లా అన్నా కానీ అన్నకి ఇక ఎంకరేజ్ చేయాలి.